జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి నెల 11వ తారీఖు ఖగోళంలో గోచారంలో ఒక విశిష్ట అంశం చోటు చేసుకుంటుంది. దేవగురువైన బృహస్పతి వక్రత్యాగం మార్చి 11వ తారీఖు జరుగుతుంది 2026 సంవత్సరం. తదుపరి జూన్ 2వ తారీఖు, జూన్ మొదటి వారం వరకు, మొదటి వారానికి ఆయన కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నారు. ఈ వక్రత్యాగాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. దీనివల్ల ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అలాగే దీనికి చేసుకోవాల్సిన పరిహారం కూడా మనం చూద్దాం. కర్కాటక రాశి. కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి అనుకోకుండా కొన్ని ఖర్చులు, ప్రయాణాల రీత్యా ఖర్చులు జరుగుతాయి. లేదా సడన్ గా ఏదైనా ఒక ఈవెంట్ కి గిఫ్ట్ కొనడానికి కావచ్చు, సడన్ గా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక ఈవెంట్ కి వెళ్ళాల్సి వస్తారు, దానికి ఖర్చు అవుతుంది. అక్కడ గిఫ్ట్ కొనడానికి కావచ్చు, మీకు వెళ్ళడానికి ఖర్చులు ఇలాంటివి అవుతాయి. లేదా మీ ఇంట్లోనే ఒక ఈవెంట్ జరగచ్చు. మీరు ఒకవేళ మీ ఇంట్లో మీకు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే అవి సఫలీకృతం అయితే, మీ ఇంట్లో ఏవైనా శుభకార్యాలు ఉంటే కనుక, గృహప్రవేశం కావచ్చు, ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అవి జరిగి వాటిల్లో ఇచ్చే డబ్బు ఖర్చు అవుతుంది. ఏదైనా శుభత్వానికి డబ్బు ఖర్చు పెడతారు. అలాగే మీరు విదేశాలు వెళ్ళాలన్నా, ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇది రైట్ టైం. దానికి మీకు అనుకూలంగా ఉంది. వెళ్ళడానికి వేస్ చక్కగా ఓపెన్ అవుతాయి. ఎక్కువగా ఇబ్బంది లేకుండా వెళ్ళగలుగుతారు. ఇలా మీకు గురుబలము బాగా బ్లెస్ చేస్తూ ఉంది. అలాగే మీకు కూడానండి కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు వ్యయ స్థానంలో ఉండి మళ్ళీ ఆయన జూన్ నుంచి మీ రాశిలోకి, మీ లగ్నంలోకి రాబోతున్నారు. వ్యయ స్థానంలో గురు భగవాన్ ఉన్నప్పుడు మనం సహజ కాల పురుషుడు కుండలిలో కూడా వ్యయ స్థానంలోనే ఆయన ఉంటాడు కదా. ఇదేంటంటే మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. పూర్వపుణ్యాన్ని అంతా కూడా తిరగతోడు తెస్తుంది మీకు కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఎందుకంటే ఆయన నవమాధిపతి అవుతూ మీ రాశి, మీ లగ్నానికి మీకు 12వ స్థానంలో సంచారం, మళ్ళీ జూన్ నుంచి మీకు రాశిలో జన్మంలోకి వస్తారు. ఇవన్నీ ఏంటంటే ఏదైనా పెండింగ్ కర్మ ఏదైనా ఉంటే కనుక దాని నుంచి లిబరేట్ చేస్తుంది. ఏవేవైతే బ్లాకేజెస్ అడ్డుపడుతూ ఉన్నాయో, మీ పూర్వజన్మలో మీకు తెలిసి తెలియక చేసిన పనుల వల్ల, ఆ పాపభారం వల్ల ఈ జన్మలో మీకు ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తున్నాడు గురు భగవానుడు. ఇవన్నీ మీకు తెలియకుండా ఆటోమేటిక్గా జరుగుతాయి. అంటే ఇది మీకు ఎలా తెలుస్తుంది? మీకు ఎవరితోటైనా ఇప్పుడు సపోజ్ మీరు ఎవరితోటైనా మాట పడి ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీకు ఏదైనా మీరు వర్క్ చేస్తూ ఉన్నారు, రికగ్నైజ్ చేయట్లేదు అని బాధపడుతూ ఉంటే అది కూడా పూర్వజన్మ ప్రారంభవశాత్తు ఇప్పుడు మీకు అది పరిణమించింది. దాంట్లోంచి బయటకు వస్తారు. బయటకు వచ్చి మీకు రికగ్నైజేషన్ చక్కగా వచ్చి మళ్ళీ మీరు చక్కటి ఇదిలోకి వెళ్తారు. మీకు ఎవరైనా ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాంట్లోంచి బయటపడతారు. మీకు బలం పెరుగుతుంది. కాంపిటేటివ్ సక్సెస్ చాలా చక్కగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా మంచి సమయం ఇది. మంచి సక్సెస్ వాళ్ళు చూస్తారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే గృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. గృహం కొనుక్కోవడానికి కావచ్చు, అమ్మడానికి కావచ్చు, వాహనం కొనుక్కోవడానికి, అమ్మడానికి, ఇలాంటి ప్రయత్నాలు ఏవైనా మీరు చేస్తూ ఉంటే కనుక చక్కగా సఫలీకృతం అవుతాయి. ఇంట్లో ఉన్న వాళ్ళతోటి చక్కటి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. తల్లిగారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మీ తల్లిగారికి, మీ అత్తగారికి అవన్నీ సెటరేట్ అయ్యే శుభ సమయం అని చెప్పవచ్చు ఇప్పుడు వచ్చే ఈ సమయము. అలాగే మీకు కూడా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా సార్ట్ అవుట్ అయ్యే శుభ సమయం ఈ సమయము. ఇవి కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారం వచ్చి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట, ఉదయం పూట, మీకు ఒకవేళ ఉదయం కుదరకపోయినా సాయంత్రం మటుకు స్కిప్ అవ్వకుండా చేయాల్సింది. సాయంత్రం 6 నుంచి 7 లోపల చేయాల్సిన పరిహారం. ఒకవేళ మీరు ఆఫీసులో ఉంటారు, కుదరదు అనుకుంటే ఇంటికి వచ్చాకైనా రాత్రి పడుకునే లోపలైనా చేయొచ్చు. పొద్దున, సాయంత్రం 2 పూట్ల చేస్తే మంచిది. కుదిరిన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే 6 నుంచి 7 లోపల, అలాగే సాయంత్రం 6 నుంచి 7 లోపల. అది కుదరని వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే ఉదయాన్నే మీరు స్నానం చేసిన తదనంతరం చేయండి. ఇది వచ్చేసేసి 3 సార్లు చంద్రశేఖర అష్టకం పఠించాలి. చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం. ఈ అష్టకాన్ని, చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల ఇప్పుడు గురు భగవానుడు జీవకారకుడు.
జీవకారకుడైన గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఆయన ప్రవేశించడానికి ముందుగా చంద్రశేఖర అష్టకం చదువుకోవడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అంటే చంద్రశేఖర అష్టకం ఎవరైతే పఠిస్తారో వాళ్ళు యమధర్మరాజుకి భయపడక్కర్లేదు అని మనకి ఆ అష్టకంలోనే ఉంటుంది. అంటే అపమృత్యు దోషాలంటే ఒక్కొక్కసారి మనిషి ప్రాణానికనే కాదు, మనకొచ్చే సమస్యలు కూడా అలాంటివే. ఇప్పుడు మనకేదన్నా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే అది శరీరానికి జరుగుతుంది. ఓకే. ఒక్కొక్కసారి అవమానాలు కావచ్చు, లేదా పరిస్థితుల రీత్యా మనసు చాలా బాధపడుతుంది, కలత చెందుతుంది. అంటే అది మనసుకి జరిగిన యాక్సిడెంట్‌గా మనం భావించుకోవాలి. సో, ఇలాంటివేవైనా సరే మన జీవితాల్లోంచి అంటే ఏ దౌర్బల్యం అయినా సరే, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే చంద్రశేఖర అష్టకం చదువుకుంటే చాలా మంచిది. మీకు చదవడానికి కుదరకపోతే కనీసం వినండి, 3 సార్లు వినండి. 3 సార్లు చదివితే మంచిది. మామూలుగా కూడా మనకి అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం ఉన్న రోజు కనుక చంద్రశేఖర అష్టకం చదివినా విన్నా కూడా చాలా మంచి మార్పులు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. ఎందుకంటే మనకి దీర్ఘాయువునిచ్చేది 9 గ్రహాల్లో లాంగ్విటీనిచ్చేది సాటర్న్, శనేశ్వరుడు. అనురాధ నక్షత్రం శనేశ్వరుడికి సంబంధించిన నక్షత్రం. ఈ నక్షత్రం రోజు అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఆరోగ్యం కోరుకున్న వాళ్ళు కావచ్చు, జీవితంలో అంతా సాఫీగా సుఖంగా సాగిపోవాలని కోరుకున్న వాళ్ళు, ఎవరితోటి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అంతా కూడా చక్కగా మన జీవితం సాగిపోవడానికి ఇలా మనకి రకరకాల కోరికలు ఉంటాయి. అలా ఉన్నవాళ్ళు అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం రోజు ఇది చదువుకుంటే చాలా మంచిది. ఇప్పుడైతే మనకి గోచారంలో ఈ విశేషాంశం ఉండడం వల్ల ప్రతిరోజు చంద్రశేఖర అష్టకం 2 పూట్ల ఉదయం మరియు సాయంత్రం 3 సార్లు, ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చదవడం కానీ వినడం కానీ చేయండి. గురు భగవానుడు తర్వాత మీకు ఇచ్చే రిజల్ట్స్ చాలా అత్యద్భుతమైన ఫలితాలను ఆయన అందిస్తాడు. మనకి పరాశర సంహితలో ఒక విషయం ఉంటుందండి. గురు భగవానుడు ఎవరికైతే లగ్నంలో ఉంటారో, వాళ్ళున్న రాశిలో కావచ్చు లేదా లగ్నంలో కావచ్చు, ఎవరికైతే ఉంటారో వాళ్ళు కనుక శూలధారికి ఒక్క నమస్కారం చేస్తే వాళ్ళకి ఉన్న అంటే వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నా, పరిస్థితుల రీత్యా ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ ఇబ్బందులు పెడుతున్నా, మనుషులు ఇబ్బంది పెడుతున్నా, ఎలా ఉన్నా సరే ఒక్క నమస్కారం ఆయనకి చేయడం వల్ల అవన్నీ పటాపంచలైపోతాయని మనకి పరాశర సంహితలో ఉంది. శూలధారి అంటే పరమేశ్వరుడు. మన అంటే ఇంకా మనకి శూలధారులు చాలా మంది ఉన్న మన దేవీ దేవతలు ప్రధానంగా గురు భగవాన్ అంటే పరమేశ్వరుని సూచిస్తారు. చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు అందరికీ జాతకంలో ఇలాంటి గ్రహస్థితి ఉండాలని ఉండదు కదా. అందరికీ గురు భగవానుడు లగ్నంలో ఉండాలని ఉండదు, వాళ్ళ రాశిలో ఉండాలని ఉండదు. ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇది చేయడం వల్ల ఇంకా నక్క తోక తొక్కినట్లే. లేని వాళ్ళు కూడా ఈ బలాన్ని తెచ్చుకోవడానికి ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు లేకపోతే కొనుక్కొచ్చుకుంటాము. కొనుక్కొచ్చుకుంటే మనకు వస్తుంది. అసలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి కదా. ఆ డబ్బులు మనం సంపాదించుకుంటే ఏదైనా వస్తువు మనం కావాలంటే వస్తువు కావచ్చు, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, బలం కావచ్చు, వాహనాలు కావచ్చు కొనుక్కోగలుగుతాం. సో అలా సంపాదించుకుంటే మన ఇంట్లో కూడా ఉంటుంది. అలా ఇప్పుడు మన జాతకంలో ఎవరి జాతకంలో అయినా గురు భగవానుడు లగ్నంలో కావచ్చు, రాశిలో కావచ్చు లేకపోతే దాన్ని కొనుక్కోవాలి. కొనుక్కోవడం అంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్లా. మీరేం డబ్బులు ఖర్చు చేయక్కర్లా. మీ సమయాన్ని వెచ్చించాలి. మీ సమయాన్ని వెచ్చించి ప్రతిరోజు 3 సార్లు కనుక జూన్ వరకు ఉదయాన్నే సాయంత్రం చదవడం వల్ల మీ జన్మజాతకంలో లగ్నంలో లేదా రాశిలో గురు భగవానుడు ఉన్నా లేకపోయినా కనీసం 3 ఇయర్స్ వరకు మీరు అలాంటి తదనుగుణమైన ఫలితాలను తీసుకోవడానికి ఒక ఎలిజిబిలిటీని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఒక ఎలిజిబిలిటీ. ఇప్పుడు ఏదైనా డిస్కౌంట్లో ఏమన్నా దొరుకుతున్నాయంటే అందరూ వెళ్ళి ఎలా తీసుకుంటాం. ఇలా గోచారంలో మనకి భగవంతుడు ఇస్తున్న అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటే కనుక గురుబలాన్ని చక్కగా పెంచుకోవచ్చు. ఇప్పుడైనా కదా నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ప్రతి నెల అనురాధ నక్షత్రం ఉన్నప్పుడు కూడా చంద్రశేఖర అష్టకాన్ని 3 సార్లు ఎవరైతే చదువుతారో, శ్రద్ధతో భక్తితోటి చదువుతారో, వింటారో వాళ్ళకి చాలా అంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఇలా మనందరి జీవితాల్లో మనందరం కూడా గురు భగవానుడి యొక్క అమృతపు జల్లుని, అమృతపు ఆశీస్సుల్ని తీసుకోవాలని చెప్పి మనందరి తరఫున దక్షిణామూర్తి స్వామివారిని ప్రార్థిస్తూ, పరమశివుని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.